ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తిరుమల వెళ్ళారు, స్వామి దర్శనం చాలా బాగా జరిగిందని విన్నాము. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి కూడా వెళ్ళారు, పళని అని విన్నాము. మరి ఆ విశేషాలు తెలియచేయండి. స్వామి ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చారని కూడా మాటలో అన్నారు. ప్రేక్షకులకి తెలియచేస్తే వారు సంతోషిస్తారు. మీ అనుభూతులు చెప్పండి. మొన్న గురువారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం జరిగింది. శ్రవణ నక్షత్రం పైకి వెళ్ళాను. గురువారం స్వామివారి దర్శనం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్లే ముందే కుదిరితే పళని వెళ్ళాలని అనుకున్నాం. అనుకొని సరే తిరుపతి వెళ్ళాము, దర్శనం అయిపోయింది. శుక్రవారం బయలుదేరి వచ్చేస్తున్నాం. లగేజ్ 3:30 ప్రాంతంలో లగేజ్ మొత్తం కారులో పెట్టుకుంటే ఒక గోధుమ రంగుది బంగారము వలె మెలమెలా మెరిసిపోయేటువంటి ఒక సర్పం కారు నుంచి దక్షిణానికి వెళ్ళిందండి. అన్నయ్య చూసి ఏంట్రా అన్నారు. ఏదో వెళ్తూ ఉంటుందని దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈ సమయంలో బయటికి రావు అయినా నువ్వు పళని వెళ్దామని అనుకున్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. తర్వాత వెళ్దామన్నయ్య, స్వామివారు ఏమి మనిషి కాదు కదా, వెళ్ళకపోతే హింసించడానికి అని అంటే, దక్షిణం దిక్కు వెళ్ళింది కాబట్టి ఎందుకైనా మంచిది, మనం పళని వెళ్దాము అన్నాడు. ఓకే మంచిది అన్నయ్య అన్న. ఆ రాత్రి అక్కడ ఆగి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయానికి పళని వెళ్ళామండి. తెల్లవారుసిన 5:30కి పళనిలోకి ఎంటర్ అవ్వగానే కొండ మీద లైట్లు అవన్నీ కూడా నా చిన్నతనంలో మా ఇంట్లో ఒక ఫోటో ఉంది సుబ్రహ్మణ్య స్వామిది. ఆ ఫోటోలో ఆ కొండ ఏ రకంగా అయితే ఉందో అలానే నాకు అది కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. కారు ఆగంగానే దక్షిణ నుంచి ఉత్తరానికి అదే అలానే పడగెత్తుకొని వెళ్ళిందండి. అన్నయ్య అన్నాడు, స్వామివారు ఇక్కడికి రావాలని కోరుకున్నారు. మళ్ళీ అలా కనిపించడం అసలు అది నేను ఒక్కరినే వెళ్ళినట్లయితే అన్నయ్య ఒప్పుకునేవాడు కాదేమో నిజమని చెప్పి. అన్నయ్య కూడా చూశాడు కళ్ళతోటి, ఆశ్చర్యపోయాడు. భగవద్ అనుగ్రహం అనుకున్నారు. స్నానాలు అయిపోయినాయి, కొండ బయలుదేరాం. మామూలుగా నేను ఏదన్నా తినకుండా ఉంటే నాకు కాస్త తలనొప్పి, ఇబ్బంది, చికాకు వస్తూ ఉంటుంది, అది తోసుకుంటూ వెళ్ళాలని చెప్పి. ఆ రోజు మా కర్మ ప్రారంభం అనుకోవాలో భగవంతుడు మాకు ఇస్తున్న అనుగ్రహం అనుకోవాలి తెలియలేదు కదమ్మా. కొండ మీదకి వెళ్ళేట రైలు ఉంది, కొండ మీదకి ఆ రైలు పనిచేయడం మానేసింది. రోప్వే అది పనిచేయడం మానేసింది. ఇక కొండెక్కాల్సి వచ్చింది. ఏం చేస్తాం, నడిచి కొండెక్కుతుంటే 3 నెమళ్ళు అలా వరుసగా కనిపించినాయి. ముగ్గురన్న తమ్ములంట, వీరాధి వీరులంట అన్నట్టుగా ముగ్గురు అన్నదమ్ముల వలె 3 నెమళ్ళు వరుసగా ప్రత్యక్షం జరిగింది. పైకి వెళ్ళాము. స్వామివారి యొక్క దర్శనం మరీ అంత దగ్గరగా కాదు. జనాలు అన్నారు కన్నా కాస్త లోపలికి ఎవరో చూశారు. మీరు రండి స్వామి అన్నారు. ధవతి ఉత్తరం మీద వెళ్ళాం కాబట్టి మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు. మీరు రండి స్వామి అన్నారు. దగ్గరగా తీసుకెళ్ళారు, దర్శనం చేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఏమో ఉన్నాము. చాలా అంటే చాలా సంతోషము. ఇంటి దగ్గర రూమ్ దగ్గర బయలుదేరి పైనుంచి కిందకి దిగేంత వరకు దాహం కూడా అనిపించలేదండి. కానీ పళనిలో ఎంతో సుందరంగా ఉంటారు కదండి స్వామివారు. నేను ఫోటోలో మాత్రమే చూశాను, ఇంకా ప్రత్యక్ష దర్శనం. అభిషేక యోగం కూడా ఉండాలండి. మనకు యోగం ఉందంటే అభిషేక సమయంలో మనం కనుక దర్శనం చేసుకోగలిగితే అంతకు మించిన యోగం లేదు. అది నిజంగా యోగమేనండి. స్వామివారి రూపం, ఆ విగ్రహం ఏదైతే ఉందో మూర్తి, అది 9 నవపాషాణాలతో. అవునండి, నవపాషాణాలు స్వామివారి కింద ఉంటాయి. దాని గురించి ఇప్పుడు వస్తున్నాను నేను. ఇప్పుడు మామూలుగా నేను అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ కాంక్ష. సమయం ఉందో లేదో అనుకున్నా కానివ్వండి. నవపాషాణాలలో అష్టధాతువులలో ఈ అధివాసం చేస్తారు. కొన్ని విగ్రహాలు చేసిన తర్వాత స్వామి అందులో పెట్టేస్తారు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చుకోవడం జరిగిందండి. ఎంతటి అదృష్టం అసలు. ఆ విగ్రహానికి బుధవారం రోజు నాడు చక్కగా భస్మంతో, గంధంతో, వీటితోటి ఎంత అభిషేకం చేసామో సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర విజయవాడ. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. చాలా అసలు నాకు జరుగుతుందని అనుకోలే. అక్కడి నుంచి తెనాలి వచ్చింది విగ్రహం. తెనాల్లో మళ్ళీ ధాన్యాధివాసం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ వచ్చింది. ఆ విగ్రహానికి వచ్చిన వారందరూ కూడా తలా 27 కలశాలు స్వామివారి మీద అభిషేకం చేసుకున్నారండి. ఆ చేసుకున్న సమయంలో ఒక ఆవిడ మీదకి సుబ్రహ్మణ్య స్వామి రావడం కూడా జరిగింది. ఆవిడ తిరుపతి నుంచి వచ్చారు. నేను అన్న స్వామివారు వస్తారు జాగ్రత్త అన్న. ఆవిడ మీదకి వచ్చారు. ఆవిడ కాస్త హ్యాండిక్యాప్ట్ పాపం, నించోలేరు ఎక్కువగా. ఒకసారి ఆవిడ ఆ పాము గట్టిగా బుసెలా కొడుతుంది, అలా
వచ్చేసేసింది ఆవిడ దగ్గర నుంచి. అంటే ఒక క్షణం స్వామివారికి నమస్కారం చేసుకుని ఆవిడని ఇబ్బంది పెట్టగయ్యా అంటే మాట విన్నాడండి ఆయన వెంటనే. ఒక క్షణకాలంలో మళ్ళీ ఆవిడ శాంతించారు. భక్త సులభుడు కదా ఆయన. అదొక యోగం అండి. నిజంగా. అసలు ఎందుకు ఏది ఎలా జరిగిందో కూడా తెలియదు. అది కూడా మా అదృష్టం ఏమిటి అని అంటే 8 నెలల క్రితం ఏప్రిల్ 19వ తారీఖు శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి విగ్రహం తీసుకొని అలాగే 7 కొండలకి సంబంధించినటువంటి అంజనాద్రి వృషభాద్రి అని చెప్పి 7 వెంకటేశ్వర రూపులు కూడా తయారు చేయించి బంగారపు పుష్పాలతో అర్చన చేసుకుంటూ పైకి వెళ్ళాం. ఏప్రిల్ 19వ తారీఖు పైకి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోంచి కాసిన స్వామివారి గుమ్మంలో పడితే మొత్తం అన్నీ అక్కడ చేశా. ఖచ్చితంగా 8వ నెల మళ్ళీ మన శ్రవణ నక్షత్రం అవగానే నిజపాద దర్శనం అంటారు చూశారండి. అది జరిగిందండి నాకు. 2.5 నిమిషాలు ఆ రోజు ఇది ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. 11:20 నుంచి 11:30 సమయంలో సుపథం అనేటువంటి మార్గంలో కళ్యాణోత్సవం టికెట్ ద్వారా నేను నా భార్య లోపలికి వెళ్తే అక్కడి నుంచి లోపలికి స్వామివారి దగ్గరికి కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళేంత వరకు నేను నా భార్య తప్ప 3వ మనిషి లేరండి. చెప్తే నమ్మగలరా? నాకు అనిపించింది అసలు ఈ యోగం ఏంటంటే మనం దర్శనం చేసుకోవడం కాదు, ఆయన మనకు దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఇలా జరుగుతుంది అని. లోపలికి వెళ్ళాము. అక్కడ టికెట్ దించి వస్త్రం ఇచ్చారు. వస్త్రం ఇవ్వగానే అక్కడ నరసింహాచార్యులు గారు ఒక ఆయన, ఆ రోజు ఆయన అక్కడ ఉన్నారు. ఆయన పేరు అడిగితే నేనేనండి అన్నారు. మీ ఊరు ఫలానా అంటే అవునండి అన్నారు. ఆయన ఏమనుకున్నారు తెలియదు. అక్కడ ఉన్న అధికారులను పిలిచారు. నన్ను తీసుకెళ్ళి మొట్టమొదటి లైన్ అండి. అప్పటికే సుమారుగా ఒక 1500 మంది కూర్చొని ఉన్నారు. అందరికీ స్వామివారికి నాకు ఒక 14-16 అడుగులు గ్యాప్ ఉంటుంది. మెట్లకి ముందు ఒక 6 అడుగులు 7 అడుగులు ఆ మొట్టమొదటి లైన్లో కూర్చోబెట్టారండి. నేను మామూలుగా వెళ్ళి ఆ శేషవస్త్రం తీసుకుని వచ్చేద్దాం అనుకున్నా. కొంచెం తలనొప్పిగా ఉంది, అంత జనాల్లో చూసుకుంటూ వెళ్ళలేమలే అనుకుంటూనే ఉన్నా. అసలు ఏ ఒక్క జనం లేదు, ఒక్క మనిషి లేదు. నేను నా భార్య చాలా విశాలంగా రాజమార్గం అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ 1.5 సేపు కళ్యాణంలో కూర్చున్నాము. ఆ కూర్చున్న సమయంలో నా పక్కన కూర్చున్నటువంటి నితేష్ గారు ఎవరో పేరు అసలు మనసు తెలియదు. ఆయన మాట వచ్చింది అనుకోకుండా ఏదో మాట, దర్శనం స్వామివారికి ఉందా అంటే అందరితో బయలుదేరి వెళ్ళటమేనండి, ఏం చేస్తానంటే మాతో వస్తారా అని అడిగారు. వస్తామన్నా. ఆయన భార్య పిల్లలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళతో పాటు మా ఇద్దరిని కూడా వేసుకుని 6గురికి లోపలికి వెళ్తే అందరూ ఇలా వెళ్ళిపోతారు. ఆ పక్క నుంచి తీసుకెళ్ళి లోపల 2.5 నిమిషాలు నిలబెట్టారండి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని గురువారం రోజు నాడు 2.5 నిమిషాలు నా జన్మలో మొదటిసారి. పూర్వం ఎప్పుడో సుప్రభాత సేవకి వెళ్ళినప్పుడు కూర్చుని నించున్నాం. కానీ అదంతా లేకుండా ఏ మనిషి తొయ్యకుండా మీరు వెళ్ళిపోండి అనేటువంటి పదం లేకుండా 2.5 నిమిషాలు స్వామివారిని అలా చూసినటువంటి కళ్ళు అంత ఆనందం కలిగింది. అలాగే కళ్యాణం పూర్తయిన తర్వాత అందరికీ స్వామివారి పాదుకలు పెడుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్వామివారు మీరు ఫలానా అవధాని గారు కదండి అన్నారు. అవునండి అన్న. మీవి నేను ప్రవచనాలు చూస్తానండి, ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చెప్పాల్సింది చెప్పవలసిందే అనేది చాలా నిక్కచ్చిగా చెప్తారని చాలా సంతోషం అనిపించిందని చెప్పి స్వామివారి దగ్గర నుంచి మళ్ళీ ఆ గుప్పెడు అక్షతలు తీసుకొచ్చి తలంబ్రాలు చేతిలో పెట్టారు. ఇంతకు మించి జన్మకి ఇంకేం కావాలండి? ఆయన ఎంతగా సేవ చేసుకుంటే ఈ అదృష్టం దక్కిందో మీకు. నేను ఏం చేసుకున్నాను నాకు తెలియదండి. అంటే నేను అనుకుంటా మానవ సేవే మాధవ సేవ అంటారు. చెప్పుకోకూడదు. ఇక్కడ 10ల సంఖ్యలోనే పసిపిల్లలకి శస్త్రచికిత్సలు చేయించారండి. నాకున్న దాంట్లో ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు సెక్రటరీని పంపించినా అది నిజమా కాదని తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు నేనే వెళ్ళి దగ్గర ఉండి అన్నీ చేసుకుని వచ్చాను. బహుశా ఆ పుణ్యం ఏమన్నా నాకు ఇట్లా లభ్యమైందేమో తప్పితే నేను ఏదో పుణ్యం చేసుకున్నాను ఏదే అనుకోనండి. ఎందువల్లనంటే మనం ఎంత చేసుకున్నా అది ఆవగింజంత కూడా మనకు రాదు పుణ్యం. అటువంటిది ఏదైనా పరోపకారార్థమిదం శరీరం అనేటువంటిది మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా పసిపిల్లలు మన సుమన్ టీవీ నుంచి కూడా కొంతమంది కాల్ చేశారండి, ఇలా ఉన్నారండి గురుగారు, ఇలా అడుగుతున్నారండి అని చెప్పి. వెళ్ళి వాళ్ళకి కొంతమంది వాళ్ళకే అమౌంట్ పంపించేసి చూసుకోండి, ఇంకా ఏదైనా కావాలంటే హాస్పిటల్కి బయటకు వచ్చేంత వరకు మనమే చేద్దామండి అని చెప్పి. ఆ చేసింది ఏదైనా పుణ్యం ఉందేమో, ఆ ప్రసాదం నాకు ఈ రకంగా లభ్యమైంది అని చెప్పి నా జన్మాంతరంలో నేను ఎప్పుడు చూడలేదు. కానివ్వండి, అన్నయ్య చెప్పడం, అన్నయ్య ఎప్పుడన్నా తీసుకొస్తే చిన్న ముక్కని మినహాయిస్తే ఇంత జిలేబీలు 3, ఆ 3 నాకు తెలియదు. దర్శనం అయింది, బయటకు వస్తున్నాము. అవధాని గారు అని పిలిస్తే ఎవరిని వెనక్కి తిరిగితే మీ వీడియోస్ చూస్తూ ఉంటామండి, మేము సేవకు వచ్చాము, ఇట్లా మా దగ్గర ఏమనుకోనంటే చెప్పండి అన్న, మీకు జిలేబీ ఇద్దాం అనుకుంటున్నామండి. 3 జిలేబీలు వచ్చినాయండి. అందరికీ పంచుకుంటూ వచ్చేసి అది వేరే విషయం. అంటే ఏంటంటే
మనం అడిగితే ఏది రాదు. మనం ఎలాంటి కోరిక లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఎదుటి మనిషికి మనం చేయగలిగినంత వరకు మనం చేస్తున్నాం అనేటువంటి పుణ్యం కనుక ఉంది అంటే అది ఏ రకంగా వస్తుంది అనేటువంటిది అంతే. మాత్రం నాకు చాలా ఈ సంతోషం. దేని ముందు కూడా ఆ ఆనందం అనేటువంటిదిగా తీరదండి. అంటే 8 నెలల క్రితం సువర్ణ పుష్పాలు అక్కడ పడిన దానికి గాను దాని యొక్క ఫలితం 8 సంవత్సరాల అనంతరం దివ్యమంగళ విగ్రహాన్ని నేను దర్శించుకునే భాగ్యం నాకు కలిగిందండి. అంతకన్నా ఇంకేం చెప్పగలనండి నేను. చాలా సంతోషం. అక్కడ చాలా సంతోషంగా ఉంది.